కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరైంది కన్నడ నటి శోభా శెట్టి. తెలుగు బుల్లితెర నటి శోభా శెట్టి చేసే సందడి అంతా ఇంత కాదు. చాలా మంది తెలుగు ఆడపడుచుల ఫేవరెట్ సీరియల్ అయిన కార్తీక దీపంలో విలన్ మోనితాగా శోభా శెట్టి నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇక ఈ క్రేజ్ తో ఆమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న వారిని ఒక ఆట ఆడేసుకుంది శోభ. శివాజీ బ్యాచ్ ని కూడా భయపెడుతూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఫైనల్ వరకు వెళ్లిపోయిన టాప్ 10 లో స్థానం సంపాదించుకుంది శోభా శెట్టి. ఇక తెలుగు బిగ్ బాస్ తర్వాత కన్నడ బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టి అక్కడ కూడా రచ్చరచ్చ చేసింది శోభా శెట్టి. కన్నడ బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉండలేక హోస్ట్ కిచ్చా సుదీప్ ను రిక్వెస్ట్ చేసి మరి హౌస్ నుంచి బయటకి వచ్చేసింది. అంతేకాదు కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ తమ్ముడి పాత్ర చేసిన యశ్వంత్ తో ప్రేమలో పడి లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది శోభా శెట్టి. అయితే రీసెంట్ గా ఆమె ఏ సీరియల్ లో నటించినట్టు కనిపించలేదు. అప్పుడప్పుడు టీవీ షోస్ మాత్రమే చేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉండేది శోభా శెట్టి. సడన్ గా ఆమె తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే శోభా శెట్టి ఇలా సడన్ గా ఎందుకు చేసింది అనేది అందరికీ షాకింగ్ గా ఉంది. శోభా శెట్టి సోషల్ మీడియాకి దూరం కావడానికి కారణాలేంటి అని అంతా ఆరా తీస్తున్నారు. అయితే తన వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత శోభా శెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి. కార్తీక దీపం సీజన్ 2 నడుస్తుంది. కానీ అందులో ఆమె పాత్ర మిస్ అయింది. అలాగే నిశ్చితార్థం జరిగి ఏడాది గడిచింది. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఈ బ్యూటీ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అది కూడా సాఫీగా జరగడం లేదని టాక్. ఇలా తాను అనుకున్నవి ఏవీ జరగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిందని ప్రచారం జరుగుతుంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకోవటానికి సోషల్ మీడియాకి దూరం అయినట్టు తెలుస్తుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ బయట ప్రచారం మాత్రం ఇదే జరుగుతుంది.